హరి ఓం. శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమ. సదాశివుడు సర్వేశ్వరుడు మహాదేవాదిదేవుడి యొక్క దివ్యత్వాన్ని వర్ణించడానికి వలను పడదు. అటువంటి పరమాత్ముడు చిదాకాశ స్వరూపుడై కేవలము వ్యాపకత్వమే స్వభావముగా గలవాడై ఆ ఆకాశమందున్న ధూమ్రవర్ణము అనేటువంటి విభూతిని ధరించి విశ్వవ్యాపకమై చైతన్యమై ప్రకాశిస్తూ ఉన్నటువంటి అఖండ చిదాకాశ స్వరూపుడే పరమేశ్వరుడు. ఆయన ధూమ్రవర్ణం అనేటువంటి విభూతిని ధరించేసరికి ఆకాశం సునీలవర్మంగా మారిపోయింది. ఆ అట్టి ఆకాశమునందు సూర్యుడు అనేటువంటి జ్ఞానము, నాదము అనేటువంటి వీణ, అక్షరాలు అనేటువంటి మాల, పైగా ఆయన శరీరమునందు కాలమనే సర్పము, ఆకాశమునందు కాలము ప్రవహిస్తోంది. కాలసర్పమును ధరించి ఆ అఖండమైన పరమాత్మ, నిరాకార నిర్గుణ నిరంజనమైనటువంటి పరమాత్మ అణువణువునకును ప్రకాశమును, జ్ఞానమును, శాంతిని, ఈ విశ్వ కారణమైనటువంటి నాదాన్ని, శబ్దానికి అక్షరాలను మాటలుగా, భావాలుగా మార్చి జగత్ రూపాన్ని ధరించినటువంటి విశ్వేశ్వరుడే ఆ పరంధాముడైనటువంటి పరమాత్ముడు. ఆ పరమాత్ముని నిజస్వరూపమును ఎరిగిన క్షణమే లింగోద్భవం. శివుడు మన హృదయంలో ఉద్భవించాడు. తన నిజస్వరూపాన్ని, తన ఆకాశం యొక్క వ్యాపకత్వాన్ని, విభూతి వంటి ధూమ్ర వర్ణాన్ని కలిగి నాదమనేటువంటి వీణను, అక్షరాలనేటువంటి మాలను, జ్ఞానమనే సూర్యుణ్ణి, శాంతి అనేటువంటి చంద్రుణ్ణి కలిగి కాలమనే సర్పాన్ని తన మేని మీద, అంటే ఆకాశమునందు నాద రూపంలో, శబ్ద రూపంలో ప్రవహిస్తున్నటువంటి భావాలనేటువంటి కాల సర్పం ప్రవహిస్తూ ఉండగా అనే విశ్వరూపుడై అనంతుడై ప్రకాశిస్తున్నాడు అన్నటువంటి అఖండ తేజోమయ స్వరూపమైన శివతత్వాన్ని ఎవరైతే నిజంగా హృదయంలో గుర్తిస్తారో వారే నిజమైనటువంటి శివరాత్రి యొక్క మహామహాత్యాన్ని పొందినవారు. దివ్యమైన మహాత్యాన్ని, దివ్యమైన మహిమను, దివ్యమైన మన స్వరూపానందాన్ని మన అందరము పొంది తరిద్దాం. హరి ఓం నమః.